సంఖ్యామానానికి సంబంధించిన పార్ట్ 1 వీడియోలో స్థాన విలువల గురించి డిస్కస్ చేసాం. ఓకే, అయితే ఆ స్థాన విలువలకు సంబంధించిన ప్రాబ్లం ఒకటి మనము 6th క్లాస్ లో ఒకటి ఉంది, దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. ఓకే, అయితే 6th క్లాస్ లో 4th ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 1.2 కంటే ముందు 4th ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఒక సంఖ్య ఇచ్చాడు, దాంట్లో మనకి 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం అనేది అడిగాడు. సేమ్ అటువంటి క్వశ్చన్ మనకి ఎక్సర్సైజ్ లో కూడా ఇచ్చాడు. ఓకే, దాంట్లో మనకి 6 యొక్క స్థానాల మధ్య భేదం అనేది అడిగాడు. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రెండోది మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ ఏమి చూడండి, ఇక్కడ 8 5 7 0 6 5 7 2 3. ఈ సంఖ్యలో మనకి 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం అనేది మనకి అడిగాడు. ఓకే, ముందు మనం ఏం చేద్దాం అంటే స్థానాల ఆధారంగా మనం కామాలు పెట్టుకుందాం. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, 7 అనేది ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 7 ఇక్కడ మనకి 100వ స్థానంలో ఉంది, అంటే దాని యొక్క స్థానం ఏమవుతుందంటే 700 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 అనేది ఏ స్థానంలో ఉంది? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు, అంటే 7 అనేది ఇక్కడ 10 లక్షల స్థానంలో ఉంది, అంటే అక్కడ 7 యొక్క స్థానం ఏమవుతుంది? 70 లక్షలు అవుతుంది. ఓకే, మనకేం అడిగాడు? ఈ 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం అనేది అడిగాడు. సో భేదం అన్నప్పుడు ఏంటంటే మనకి పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యను తీసివేయాలి ఇక్కడ మనం. సో 70,000 నుండి 70 లక్షల నుండి 700 తీసినట్లయితే మనకి 0 0 3 9 9 9 6, అంటే 69,99,300 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఏం లేదు, మనకి ఏమంటాడంటే ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో ఒకే సంఖ్య 2 సార్లు రిపీట్ అవుతుంటది, ఆ సంఖ్య యొక్క లేదా ఆ అంకె యొక్క స్థానాల మధ్య భేదం అనేది మనకు అడుగుతాడు. సో దీంట్లో మనకి 7 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 7 యొక్క స్థానాల మధ్య భేదం అడిగాడు. ఇక్కడ 7 అనేది మనకి 10 లక్షల స్థానంలో ఉంది, ఇక్కడ 7 అనేది 100వ స్థానంలో ఉంది. సో ఆ రెండింటి మధ్య మనం భేదం కడితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సేమ్ ఇటువంటి సమయం మనకి 6th క్లాస్ ఎక్సర్సైజ్ 1.2 లో ఒక సమ్ ఉంది, లాస్ట్ సమ్ నెంబర్ చూడండి, ఇక్కడ 8 6 4 5 6 7 9 2 లో మనకి 6 యొక్క స్థానాల మధ్య భేదం అడిగాడు. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి స్థానాల ఆధారంగా ఒక వర్కింగ్ సమ్ ఇచ్చాడు. దీన్ని మనము ఇక్కడ చూస్తే క్వశ్చన్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ దీని ఆన్సర్ చాలా చిన్నది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. నేను ఒక 9 అంకెల సంఖ్యను అన్నాడు. మనం ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో మనం కనుక్కోవాల్సిన నెంబర్ ఏంటంటే అది ఒక 9 అంకెల సంఖ్య. కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే 9 అంకెల సంఖ్యకి సరిపడేట్టు గీతలు పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 అంకెల సంఖ్య 10 కోట్ల స్థానంలో 9 అంకెలు అంటే ఏంటది? మనకి 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. ఓకే, ఏమన్నా ఇక్కడ నెక్స్ట్ 10 కోట్ల స్థానంలోనే అంకె ఇంటిగ్రేట్ మనం ఒక అంకె సంఖ్య ఉపయోగించాలి మనం. కాబట్టి ఇక్కడ ఉండే అంకె ఏ విధంగా ఉందంట? 10 కోట్ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కన్నా 2 ఎక్కువ అన్నాడు. ఇక్కడున్న అంకె ఏ విధంగా ఉంది? 100ల స్థానంలోని అంకె కంటే 2 ఎక్కువ అన్నాడు. మనకు ముందు 100ల స్థానంలో అంకె తెలుసా? తెలియలేదు. కొంచెం చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇంకా 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కంటే 5 ఎక్కువ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? 10 కోట్ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కన్నా 2 ఎక్కువ అన్నాడు. 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ అన్నాడు. ఈ రెండు అంకెలు మనకు తెలియాలంటే ముందు మనకి 100ల స్థానం అంకె ఏదో మనకు తెలియాలి. ఇచ్చాడు లేదా చూద్దాం. నెక్స్ట్ 100ల స్థానంలోని అంకె 3 ఇచ్చాడు. మనకేం ఇచ్చాడు? 100ల స్థానం అంకె 3 అని ఇచ్చాడు. మిగిలిన స్థానాల్లోని అంకెలు 1 అయినా అన్నాడు. మనకి ఇక్కడ ఏ స్థానాల గురించి మాట్లాడాడు? 10 కోట్ల గురించి మాట్లాడాడు, 1000 గురించి మాట్లాడాడు, నెక్స్ట్ 100ల గురించి మాట్లాడాడు. 100ల స్థానం అంకె ఎంత అని చెప్పాడు? 3 అని చెప్పాడు. ఓకే, 100ల స్థానం అంకె ఏమని చెప్పాడు? 100ల స్థానం అంకె కన్నా 10 కోట్ల స్థానం అంకె 2 ఎక్కువ అన్నాడు. అంటే ఏమవుతుంది? ఇది 3 కాబట్టి దీనికి 2 ఎక్కువ అంటే ఇది 5 అవుతుంది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 1000ల స్థానం అంకె 100ల స్థానం అంకె కన్నా 5 ఎక్కువ అన్నాడు.
సో ఇది 3 కాబట్టి ఇదేమవుతుంది ఇక్కడ 3 కంటే 5 ఎక్కువ అంటే 8 అవుతుంది. ఓకే, మరి మిగిలిన స్థానాల పరిస్థితి ఏంటి? ఇక్కడ మిగిలిన స్థానాల్లోని అంకెలు 1 అయినా అన్నాడు. అంటే ఏంటవుతాయి? మిగిలిన స్థానాల్లో కూడా మనకి ఏమున్నాయి? అంకెలు ఉన్నాయి. ఏమిటి అవి? 1. అంటే మనకి కావాల్సిన నెంబర్ ఏంటి ఇక్కడ? ఇది 51,11,18,311. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లం పెద్దదే అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ చాలా చిన్నది. ఆడు ఏమి ఇచ్చినా ముందు మనం రాసుకోగలిగితే చాలు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సంఖ్యామానంలో రకాలు లేదా సంఖ్యామానంలో పద్ధతులు. అయితే అందరూ ఉపయోగించే సంఖ్యామానం అనేది మనకి ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఉపయోగించే సంఖ్యామానాలు 2 రకాలు. ఒకటి భారతీయ సంఖ్యామానం. రెండవది బ్రిటిష్ సంఖ్యామానం. ఓకే, అయితే ఈ భారతీయ సంఖ్యామానానికి ఇంకొక పేరే హిందూ అరబిక్ సంఖ్యామానం. ఏం పేరు? హిందూ అరబిక్ సంఖ్యామానం. నెక్స్ట్ బ్రిటిష్ సంఖ్యామానానికి ఇంకొక పేరే అంతర్జాతీయ సంఖ్యామానం. అయితే భారతీయ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి తేడా ఏంటంటే అసలు మనకి భారతీయ సంఖ్యామానం తీసుకుందాం. జనరల్ గా మనకి భారతీయ సంఖ్యామానం అనేది ఎక్కువగా ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను నేను. BSNL అంటే భారతదేశంలోను, నెక్స్ట్ పాకిస్తాన్ లోను, నెక్స్ట్ బంగ్లాదేశ్ లోను, నెక్స్ట్ శ్రీలంక, నెక్స్ట్ నేపాల్. ఈ 5 దేశాల్లో మనకి భారతీయ సంఖ్యామానాన్ని ఉపయోగిస్తున్నారు. మరి అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం అనేది ఏమో ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారు మన పర్టికులర్ టెక్స్ట్ బుక్ లో లేదు. కానీ చాలా వరకు మన ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఏం చేస్తుంటే అంతర్జాతీయ సంఖ్యామానాన్ని ఉపయోగిస్తున్నారు. మరి భారతీయ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి తేడా ఏంటి? నెక్స్ట్ భారతీయ సంఖ్యామానానికి బ్రిటిష్ సంఖ్యామానానికి తేడా ఏంటో మనకి చూద్దాం. ఓకే, నెక్స్ట్ భారతీయ సంఖ్యామానంలో మనకి స్థానాలు ఏ విధంగా ఉంటాయి? 1, నెక్స్ట్ 10, నెక్స్ట్ 100, నెక్స్ట్ 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకే, వీటిని మరి బ్రిటిష్ సంఖ్యామానంలో ఏ విధంగా చదువుతారు? ఈ స్థాన విలువలు బ్రిటిష్ సంఖ్యామానంలో ఏ విధంగా ఉంటాయి? 1కి బ్రిటిష్ సంఖ్యామానంలో కూడా 1 ఉంటుంది. 10లకి బ్రిటిష్ సంఖ్యామానంలో కూడా 10 ఉంటుంది. 100లకి 100 ఉంటాయి. 1000కి 1000 చెప్తారు. నెక్స్ట్ 10,000కి కూడా 10,000 చెప్తారు. ఇక్కడ ఇది మెయిన్ 10,000 మనకు వచ్చిందంటే 1,00,000. మరి ఇక్కడ 1000, 10,000 ఈ రెండింటిని కలిపి ఏం తీసుకుంటామంటే మనము 1000గా తీసుకుంటాం. 1,00,000, 10,00,000 రెండింటిని కలిపి కూడా మనం లక్షలుగా తీసుకుంటాం. మనం ఇక్కడ 2 స్థానాల లెక్క తీసుకున్నాం ఇక్కడ. కానీ బ్రిటిష్ సంఖ్యామానం ఏమవుతుందంటే ప్రతి 3 స్థానాలని ఒక యూనిట్ గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. సో 1000, 10,000. మరి ఈ బ్రిటిష్ సంఖ్యామానంలో 1000, 10,000 తర్వాత 100,000 వస్తుంది. 100,000 అంటే అర్థం ఏంటంటే 1,00,000 అనేది దేనికి సమానం అవుతుంది అంటే 100,000కి సమానం అవుతుంది. అంటే మన భారతీయ సంఖ్యామానం ప్రకారం 1,00,000 అంటే బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం దాన్ని ఏమంటారంటే 100,000 అంటారు. ఓకే, నెక్స్ట్ 10 లక్షలు ఏమంటారంటే మిలియన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1 మిలియన్ అనగా మనకి ఎంతంటే 10 లక్షలు. నెక్స్ట్ కోటి. ఇక్కడ చూడండి 1000, 10,000, 100,000. మరి మిలియన్ నెక్స్ట్ ఏమవుతుంది? 10 మిలియన్లు అవుతుంది. 10 మిలియన్లు. సో 1 మిలియన్ అనేది 10 లక్షలు సమానం అయితే ఆ నెక్స్ట్ స్థానంలో కదా 10 మిలియన్లు అనేది. సో అది దేనికి సమానం అవుతుంది? కోటికి సమానం అవుతుంది. కోటి ఈజ్ ఈక్వల్ టు డాష్ మిలియన్ అంటాడు. ఎన్ని మిలియన్లు? 10 మిలియన్లు. నెక్స్ట్ 10 కోట్లు. మిలియన్ 10 మిలియన్. ఇక్కడ చూడండి 1000, 10,000, 100,000 అయ్యింది. అలాగే మిలియన్ 10 మిలియన్ నెక్స్ట్ ఏమవుతుంది? 100 మిలియన్లు అవుతుంది.
ఓకే, మన భారతీయ సంఖ్యామానం ప్రకారం కోట్లు, 10 కోట్ల తర్వాత 100 కోట్లు, 1000 కోట్లు, నెక్స్ట్ 10,000 కోట్లు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, ఈ విధంగా వస్తాయి స్థానాలు అనేది. మరి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం వేలు తర్వాత మిలియన్లు వచ్చాయి, మిలియన్ల తర్వాత బిలియన్లు వస్తాయి. మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్లు అయ్యింది. నెక్స్ట్ ఏమవుతుందంటే బిలియన్ అవుతుంది. బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్, తర్వాత ట్రిలియన్, ట్రిలియన్, 10 ట్రిలియన్, 100 ట్రిలియన్. ఓకే, ఇవి మనకి భారతీయ సంఖ్యామానం ప్రకారం, బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం స్థానాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ 1, 10, 100 ఈ 3 సేమ్ రేటు ఒకే విధంగా ఉంటాయి. దాని తర్వాత వచ్చి చూడండి వేలు, వేలు సేమ్, 10,000, 10,000 సేమ్. ఎక్కడ మారింది? లక్ష దగ్గరకు వచ్చేసరికి మారింది. మనకి లక్షను మనం ఏ విధంగా చెప్పాడు అక్కడ? లక్షని బ్రిటిష్ సంఖ్యామానంలో మనకి 100,000గా చెప్తాడు. మనకి దీని మీద బిట్లు ఏ విధంగా అడుగుతాడంటే 1,00,000 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఆప్షన్లో ఇస్తాడు. ఆప్షన్ ఏ మిలియన్, ఆప్షన్ బి 10,000, సారీ ఆప్షన్ బి 100,000, ఆప్షన్ సి 10 మిలియన్లు, ఆప్షన్ డి బిలియన్. మనకి లక్ష అనేది అంటే మన భారతీయ సంఖ్యామానం ప్రకారం బ్రిటిష్ సంఖ్యామానంలో దేనికి సమానం అవుతుందంటే 100,000కి సమానం అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 100,000 అవుతుంది. మరి మిలియన్ అనేది దేనికి సమానం అవుతుంది మనకి ఇక్కడ? మిలియన్ అనేది ఏమో బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం 1 మిలియన్ తీసుకున్నట్లయితే మనకి భారతీయ సంఖ్యామానం ప్రకారం దేనికి సమానం అవుతుందంటే 10 లక్షలకు సమానం అవుతుంది. అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లక్షలు అవుతుందంటే 10 లక్షలు అవుతుంది. ఓకే, మరి 10 మిలియన్లు దేనికి సమానం అయ్యాయి? ఇక్కడ మనకి కోటికి సమానం అయ్యాయి. సో 10 మిలియన్లు అంటే ఎంతకు సమానం అవుతుందంటే కోటికి సమానం అవుతుంది. సో బిలియన్ అంటే బిలియన్ దేనికి సమానం అయింది చూడండి ఇక్కడ. సో 10 కోట్లు అంటే మనకి ఏమైందంటే 100 మిలియన్లు అయ్యింది. మరి బిలియన్ అంటే దేనికి సమానం అవుతుంది? ఆ నెక్స్ట్ వచ్చే 10 కోట్లకి ఏమొస్తుంది మనకి ఇక్కడ? 100 కోట్లు వస్తుంది. అంటే బిలియన్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 100 కోట్లు. 100 కోట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి భారతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్యను ఏ విధంగా చదువుతాము, మరి బ్రిటిష్ సంఖ్యామానంలో ఒక సంఖ్యను ఏ విధంగా చదువుతాము? భారతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్యకు కామర్స్ ఎక్కడ పెట్టాలి, బ్రిటిష్ సంఖ్యామానంలో ఒక సంఖ్యకు కామర్స్ ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 98765432 ఇదొక నెంబర్ ఉంది. సేమ్ ఇదే నెంబర్ ఎక్కడ రాస్తాను చూడండి. 98765432 మనకి ఇక్కడ స్థానాలు తెలుసు కదా. రెండిట్లో కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1, 10, 100. సో 3 డిఫరెంట్ మూడు ఇక్కడ వేరు వేరు స్థానాలు కాబట్టి ఇక్కడ 3 డిఫరెంట్ స్థానాల తర్వాత ఒక కామా రావాలి. తర్వాత 1000, 10,000 రెండు కూడా మనకి వేల స్థానం కిందకే వస్తుంది. కాబట్టి అంటే వేల యొక్క స్థానాలు రెండు కూడా, కాబట్టి 2 స్థానాలతో కామా పెట్టుకుంటాం. ఆ తర్వాత 1,00,000, 10 లక్షలు అంటే రెండు కూడా మనకి లక్షల స్థానాల కిందకి వస్తుంది. కాబట్టి సో ఈ 2 స్థానాలతో తెచ్చినట్టు మళ్ళీ కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ 1,00,00,000, 10,00,00,000 ఈ విధంగా వస్తున్నారు భారతీయ సంఖ్యామానం ప్రకారం కామర్స్. మరి బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం కామర్స్ ఎక్కడ వస్తాయి? సేమ్ మనకి 1, 10, 100 మూడు కూడా డిఫరెంట్, దీంట్లో అదే విధంగా ఉంటుంది. కాబట్టి 1, 10, 100 తర్వాత కామా వస్తుంది. తర్వాత స్థానాలు ఏంటి మనకి ఇక్కడ? 1000, 10,000, నెక్స్ట్ 100,000 అంటే మొత్తం 3 స్థానాలు ఉంటాయి ఇక్కడ మనకి, వేల స్థానాలు. ఇక్కడ చూడండి 1000, 10,000 రెండే ఉన్నాయి స్థానాలు. తర్వాత 1,00,000, 10 లక్షలు రెండే ఉన్నాయి. కాబట్టి 2 స్థానాలతో కామర్స్ పెట్టుకున్నాం మనం. ఇక్కడికి వస్తే బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం వచ్చేసరికి 1000, 10,000, 100,000 అంటే మొత్తం మూడు వస్తాయి మనకి ఇక్కడ వేలల్లో ఉండే స్థానాలు. కాబట్టి మనకి ఏం చేయాలంటే 3 స్థానాలతో కామని పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. ఓకే, అంటే మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. మనకి ఇక్కడ చూడండి 1,00,000, 10 లక్షలు రెండే వచ్చాయి కాబట్టి 2 స్థానాలతో కామర్స్ పెట్టుకున్నాం. మరి ఇక్కడ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ అంటే దీని తర్వాత మనం కామా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏదైనా సంఖ్య ఉంటే కామర్స్ పెట్టుకోవచ్చు. సంఖ్య లేనప్పుడు ఏం చేయాలంటే అంకె లేకపోతే వదిలేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎక్స్ట్రా రాస్తాను చూడండి. 9876543210 జీరో కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కామర్స్ చూద్దాం. 1, 10, 100 అంటే కామా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 1000, 10,000, 100,000 ఈ మూడు కూడా ఏమవుతాయి? వేల స్థానాలు అవుతాయి. కాబట్టి 1000, 10,000, 100,000 తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్లు ఈ మూడు కూడా మిలియన్స్ కింద తీసుకోవాలి మనం. ఇక్కడ కామా వస్తుంది.
మూడు ఒకేలాంటి స్థానాలు, ఇక్కడ కూడా మూడు ఒకేలాంటి స్థానాలు కాబట్టి మూడే స్థానాలతో కామర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ రెండేసి ఒకే స్థానాలు 1000, 10,000, 1,00,000, 10,00,000 అంటే రెండేసి ఒకేలాంటి స్థానాలు కాబట్టి రెండే స్థానాలతో కామర్స్ అనేది పెట్టుకున్నాం. మరి చదివే విధానం ప్రకారం ఏ విధంగా చదువుతాం మనం? ఇక్కడ ఈ రెండు వేల కింద తీసుకుంటాం కాబట్టి 54,000 అవుతుంది. ఈ రెండు కూడా లక్షల కింద తీసుకుంటాం కాబట్టి 76 లక్షలు అవుతుంది. ఈ రెండు కూడా కోట్ల కింద తీసుకుంటాం కాబట్టి 98 కోట్లు అవుతుంది. మరి ఇక్కడికి వస్తే మనకి మూడే స్థానాలు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి, మిలియన్ తర్వాత మనకి ఏమొస్తుంది? బిలియన్ వస్తుంది. ఓకే, అంటే బిలియన్, ఇది బిలియన్ లో ఉన్న సంఖ్య. 9 బిలియన్ లో ఉంది కాబట్టి 9 బిలియన్ల. నెక్స్ట్ మిలియన్స్. ఎన్ని మిలియన్స్? ఇక్కడ మూడు స్థానాలు కూడా మిలియన్స్ కింద తీసుకోవాలి మనం. సో ఎన్ని మిలియన్లు? 876 మిలియన్లు. 876 మిలియన్ల. నెక్స్ట్ వేలు. ఎన్ని వేలు? ఈ మూడు కూడా వేల కింద తీసుకోవాలి మనం. 543,000. 543,000 ఎంత అయింది? 210. 210. ఈ విధంగా మనం బ్రిటిష్ సంఖ్యామానంలో ఒక సంఖ్యను చదువుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రిటిష్ సంఖ్యామానంలోనే ఈ సంఖ్యను చూడండి. ఇక్కడ మనకి బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం దీనికి కామాస్ పెట్టుకుందాం. ఫస్ట్ మనకి 1, 10, 100 ఇక్కడ కామా వస్తుంది. 1000, 10,000, 100,000 ఇక్కడ కామా వస్తుంది. మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ ఇక్కడ కామా వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకి బిలియన్స్ అంటే ఈ సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ 7 బిలియన్ల. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? మిలియన్స్ అవుతాయి కదా. అంటే 569 మిలియన్ల. 569 మిలియన్ల. ఇది 7 బిలియన్ల. 569 మిలియన్ల. నెక్స్ట్ ఈ మూడు కూడా ఏంటి? వేల స్థానాలు ఉన్నవి. సో మూడు ఏముంది? ఇక్కడ 932 ఉంది. అంటే 932,088 అంటే 100 స్థానం లేదు కాబట్టి దీన్ని మనం చదువుతాం 8 చదువుతాం కాబట్టి 88. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం, ఒక బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం అక్షరాలలో ఈ సంఖ్యల్లో కామాస్ ఏ విధంగా పెడతామంటే ఈ విధంగా పెడతాం. మనకి భారతీయ సంఖ్యామానం ప్రకారం అయితే రెండే స్థానాలతో కామాస్ వస్తాయి. ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత రెండే స్థానాలకు వస్తుంది. బ్రిటిష్ సంఖ్యామానంలో ఫస్ట్ 3 వస్తుంది, ఆ తర్వాత కూడా 3 స్థానాలతో కామానంతో వస్తుంది. సో చదివే విధానం ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ మనకి లక్షలు కోట్లలో చదివితే అక్కడేమో మిలియన్ బిలియన్ లో చదువుతాం. ఓకే, నెక్స్ట్ భారతీయ సంఖ్యామానం ప్రకారము, నెక్స్ట్ బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం ఈ రెండింటి పరంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి భారతీయ సంఖ్యామానం ప్రకారం, బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం ఎక్కడ తేడా వచ్చింది? మనకి భారతీయ సంఖ్యామానంలో 1,00,000 1 లక్ష అనేదేమో బ్రిటిష్ సంఖ్యామానంలో దేనికి సమానమైంది? 100,000కి సమానమైంది. 100,000కి సమానమైంది. అంటే మనకి బిట్టి విధంగా అడుగుతుంది. 1,00,000 అని ఇచ్చేసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. సో దేనికి సమానం అవుతుందంటే 100,000కి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ లక్ష తర్వాత ఏమొచ్చింది? మన ఇక్కడ బ్రిటిష్ సంఖ్య, మన భారతీయ సంఖ్యామానంలో 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు. మన భారతీయ సంఖ్యామానం ప్రకారం ఉన్న 10 లక్షలు బ్రిటిష్ సంఖ్యామానంలో దేనికి సమానం అవుతుంది? 1 మిలియన్కి సమానం అవుతుంది. 1 మిలియన్కి. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ డాష్ అంటాడు. ఆప్షన్ లో 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అంటాడు. సో మనకి అవగాహన ఉండాలి ఖచ్చితంగా. సో 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10 లక్షలు. ఓకే, నెక్స్ట్ 1,00,000, 10 లక్షలు. నెక్స్ట్ ఏంటి? మనకి కోటి. ఏంటి? కోటి. 1 మిలియన్ చూడండి, 10 లక్షలతో వచ్చే స్థానం కోటి అయినప్పుడు 1 మిలియన్ తో వచ్చే స్థానం ఏమవుతుంది? కోటికి సమానం అవుతుంది. సో 1 మిలియన్ తో వచ్చే స్థానం ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ బ్రిటిష్ సంఖ్యామానంలో 10 మిలియన్లు. 1 మిలియన్ తర్వాత 10 మిలియన్లు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి 10 మిలియన్లు అనేదేమో బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం 10 మిలియన్లు అనేదేమో భారతీయ సంఖ్యామానం ప్రకారం దేనికి సమానం అవుతుంది? కోటికి సమానం అవుతుంది. సో కోటి తర్వాత వచ్చే స్థానాలు ఏంటి భారతీయ సంఖ్యామానంలో? 10 కోట్లు. 10 కోట్లు. మరి ఈ 10 కోట్లు భారతీయ సంఖ్యామానం 10 కోట్లు బ్రిటిష్ సంఖ్యామానంలో దేనికి సమానం అవుతుంది? దీని తర్వాత వచ్చే స్థానం ఇది, దీని తర్వాత వచ్చే స్థానం ఇది. సేమ్ ఇది కూడా దీని తర్వాత వచ్చే స్థానం ఇది, దీని తర్వాత వచ్చే స్థానం ఇది అవుతుంది. సో ఇదేమంటే ఇది ఇక్కడ ఏమంటుంది? 1 మిలియన్ ఉంది, ఇది 10 మిలియన్స్ ఉంది. తర్వాత వచ్చేది ఏంటి? మనకి ఇక్కడ 100 మిలియన్లు. ఎంత? 100 మిలియన్లు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 100 మిలియన్లు అనేది దేనికి సమానం అవుతుందంటే 10 కోట్లకు సమానం అవుతుంది. కోటి, 10 కోట్లు. నెక్స్ట్ 100 కోట్లు. 100 కోట్లు. మన భారతీయ సంఖ్యామానం ప్రకారం 10 కోట్లతో వచ్చేది 100 కోట్లు. మరి బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం 100 కోట్లకి సమానమైన స్థానం ఏదంటే బిలియన్.
ఏంటి బిలియన్ అంటే బిలియన్. మనకు అడుగుతాడు బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం? 100 కోట్లకి సమానం. మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక మిలియన్, ఇది ఒక బిలియన్, రెండింటికి తేడా చూసుకోండి. ఇది మిలియన్, ఇది బిలియన్. ఒక మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలకు సమానం అవుతుంది. ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లకు సమానం అవుతుంది. బిలియన్ ఏమో 100, మిలియన్ ఏమో 10. జాగ్రత్త చూడండి, ఇది లక్షలు, ఇది కోట్లు. ఓకే, మనకి వీటి మీద మనకి ప్రశ్న అడిగే అవకాశం అనేది ఉంది. ఇది డైరెక్ట్ బిట్. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని మనకి అప్లికేషన్ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఓకే, అయితే ఈ భారతీయ సంఖ్యామానము నెక్స్ట్ బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం మనకి వీటి మీద మనకి అప్లికేషన్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 1,00,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు. ఓకే, ఇది పక్కన పెట్టండి, తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు సెకండ్ వన్ చూడండి, 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు. 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు. మనకి భారతీయ సంఖ్యామానం ప్రకారం 10 లక్షలు రాద్దాం. 10 లక్షలు భారతీయ సంఖ్యామానం ప్రకారమైన బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారమైన ఈ ఒక సంఖ్యగా రాయడం అనేది రెండు విధాలుగా ఒకే విధంగా ఉంటుంది. రెండు మానాల్లో కూడా ఒకే విధంగా ఉంటుంది, కానీ దాన్ని చదివే విధానంలో తేడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 లక్షలు అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ 10 లక్షలు అనేది ఎన్ని వేలకి సమానం అన్నాడు. మనకి వేలు అంటే 1000 కింద తీసుకోండి. వేలు అంటే 1000 కింద తీసుకోండి. వేలన్నా 1000. నెక్స్ట్ లక్ష అంటే లక్ష కింద తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని వేలకి సమానం అన్నాడంటే ఈ 10 లక్షలు అనేది ఎన్ని వేలకి సమానం అన్నాడు అంటే వేలు అన్నాడు కాబట్టి ఆ 1000తో దీన్ని భాగించండి. ఆ 1000తో దీన్ని భాగించండి. ఓకే, 1000లో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 సున్నాలకి 12 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది అంతే ఇక్కడ మనకి ఇక్కడ 1000. అంటే అర్థం ఏంటంటే 10 లక్షలు అనేది ఏమో ఎన్ని వేలకి సమానం అవుతుందంటే 1000 వేలకి సమానం అవుతుంది. ఎన్ని వేలకి? 1000 వేలకి సమానం అవుతుంది. సేమ్ అదే విధంగా 1,00,000 అనేదేమో ఎన్ని వేలకి సమానం అవుతుంది? 1,00,000 రాద్దాం. 1,00,000 ఇదే కదా 1,00,000. ఎన్ని వేలకి సమానం అన్నాడు అంటే 1000లో 1,00,000లో ఎన్ని వేలు ఉంటే మనకు తెలియాలి ఇక్కడ మనకి. అంటే ఏం చెయ్యాలి? 1000తో భాగించాలి. అప్పుడు మనకి ఈ 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిందే ఏమవుతుందంటే అన్ని వేలు అవుతుంది. అంటే 1,00,000లో ఎన్ని వేలు ఉంటాయి? 100,000 ఉంటాయి. అందుకే మనకి బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 100,000 అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి 1 కోటి ఎన్ని లక్షలకు సమానం అన్నాడు. సో ముందు 1 కోటి రాద్దాం. 1 కోటి ఇదే కదా 1 కోటి. ఎన్ని లక్షలకు సమానం అన్నాడు. ఎన్ని లక్షలు అన్నాడో చూడండి, ఇక్కడ ఏ సంఖ్య ఇస్తాడో దాంతో మనం భాగించాలి. సో 1 కోటిని మనము లక్షలతో కానీ భాగించినట్లయితే ఎన్ని లక్షలు తెలుస్తుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు 1 కోటిలో ఎన్ని లక్షలు ఉంటాయో తెలియాలంటే కోటిని ఏం చేయాలి? లక్షలతో భాగించాలి. సో ఇప్పుడు లక్షల్లో మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5. సో ఈ 5 సున్నాలకి 1 2 3 4 5 ఈ 5 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మిగిలింది అంతా ఇక్కడ మనకి ఇక్కడ 100 మిగిలింది. అంటే అర్థం ఏంటంటే 1 కోటి ఈజ్ ఈక్వల్ టు 100 లక్షలు అని అర్థం. 1 కోటిని మనము కోటిని చెప్తాం జనరల్ గా. మరి లక్షల్లో చదవాలంటే కోటిని ఏ విధంగా చదువుతామంటే 100 లక్షల కింద చదువుతాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి 10 కోట్లు. 10 కోట్లు అనేది ఎన్ని లక్షలకి సమానం అన్నాడు. సేమ్ అలాగే చేస్తాం. సో 10 కోట్లు తీసుకుంటాం. ఓకే, ఇది 10 కోట్లు ఎన్ని లక్షలకు సమానం అన్నాడు కాబట్టి లక్షలతో మనం ఏం చేయాలి? భాగించాలి. ఇప్పుడు లక్షల్లో ఉన్న 5 స్థానాలకి దీంట్లో ఉన్న 5 స్థానాలు అంటే 5 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ 1000 ఉంది. అంటే 10 కోట్లు అనేది ఎన్ని లక్షలకు సమానం అవుతుందంటే 1000 లక్షలకు సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1,00,000 అనేది ఎన్ని వందలకు సమానం అన్నాడు. ఇక్కడ చూడండి 100 అన్నాడు కాబట్టి 100తో మనం భాగించాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం, 1,00,000 తీసుకుందాం. ఇది 1,00,000. 1,00,000లో ఎన్ని వందలు ఉంటాయన్నా లేదా 1,00,000 అనేది ఎన్ని వందలకి సమానం అన్నా సేమ్ ఏం చేయాలంటే 100తో మనం భాగించాలి. ఓకే, ఈ 100లో ఉన్న 2 సున్నాలకి దీంట్లో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ ఇంకెంత ఉంది మనకి? ఇక్కడ 1000 ఉంది. అంటే అర్థం ఏంటంటే 1,00,000 అనేది ఎన్ని వందలకు సమానం అవుతుందంటే 1000 వందలకు సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10,000. 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పదులు అన్నాడు. అంటే 10,000 మనం దేంతో భాగించాలి? 10తో భాగించాలి. సో 10కి 10కి పోతే ఇంకెంత వచ్చింది? ఇక్కడ 1000. అంటే 10,000 అనేది ఎన్ని పదులకు సమానం అవుతుందంటే 1000 పదులకు సమానం అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే భారతీయ సంఖ్యామానం ప్రకారం మనకి ఒక అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ముందు భారతీయ సంఖ్యామానం ప్రకారం ఏ విధంగా ఉన్న అప్లికేషన్ క్వశ్చన్స్ సేమ్ అదే విధంగా బ్రిటిష్ సంఖ్యామానంలో సేమ్ ఇదే విధంగా మనకి అప్లికేషన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, అయితే మనకి ఎక్కువ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మిలియన్ అంటే ఎంతో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మిలియన్ అంటే 10 లక్షలు. నెక్స్ట్ బిలియన్ అంటే 100 కోట్లు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి మాక్సిమం వీటి మీద అడుగుతారు ఎక్కువ ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వేల్ అన్నాడు. 1 మిలియన్ అంటే అంత జనరల్ మనకి 10 లక్షలు అంతే కదా. ఈ 10 లక్షల్లో ఎన్ని వేలు ఉంటాయి, అదే ఈ 10 లక్షలు అనేది ఎన్ని వేలకు సమానం అన్నాడు. సో వేలు అన్నాడు కాబట్టి దేంతో భాగించాలంటే 1000తో భాగించాలి మనం. ఓకే సార్, ఈ 3 సున్నాలకి 3 సున్నాలు పోతాయి. మిలియన్ ఎంత మనకి ఇక్కడ 1000 అంటే అర్థం ఏంటంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000,000. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. 10 మిలియన్లు ఎన్ని వేలకు సమానం అన్నాడు. సో 10 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. మరి 10 మిలియన్లు అంటే ఎంత? కోటి. 10 మిలియన్ అంటే కోటి. ఈ కోటిని మనము ఈ కోట్లో ఎన్ని వేలు ఉన్నాయో చూద్దాం. వేలంటే 1000తో కదా భాగించాలి. సో ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు పోతాయి. సో రిమైనింగ్ ఎంత మిగిలింది? ఇక్కడ 10,000 మిగిలింది. అంటే 10 మిలియన్లు అనేవేమో ఎన్ని వేలకు సమానం అవుతాయంటే 10,000 వేలకు సమానం అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి 100 మిలియన్లు అన్నాడు. సో 100 మిలియన్లు అంటే 10 కోట్లు అర్థం. ఈ 100 మిలియన్లు అనేవి ఎన్ని వేలకు సమానం? 1000 అన్నాడు కాబట్టి ఏం చేయాలి మనము? 1000తో మనం భాగించాలి. ఓకే, 1000లో 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ ఒకటి పక్కన 5 సున్నాలు అంటే 1,00,000. 100 మిలియన్లు అనేది ఎన్ని వేలకు సమానం అవుతుందంటే 1,00,000 వేలకు సమానం అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన సంఖ్యతో మనము దేంట్లో అయితే చూపించమన్నాడో దాంతో మనం భాగించడమే. సో భాగించగా వచ్చింది ఏమవుతుందంటే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, బిలియన్. 1 బిలియన్ అనేది ఎన్ని మిలియన్లకు సమానం అన్నాడు. సో బిలియన్ అంటే ఎంత మనకు తెలియాలి. మనకి మిలియన్ అంటే ఎంత తెలియాలి మనకి. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. సో మన భారతీయ సంఖ్య మన ప్రకారం రాసుకుందాం 100 కోట్లు. ఇది 100 కోట్లు. ఓకే, ఈ బిలియన్ అనేది ఎన్ని మిలియన్లకు సమానం అన్నాడు. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. సో 10 లక్షలతో భాగించండి. ఓకే, మొత్తం ఎన్ని ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి. 3 6 సున్నాలకి 3 6 సున్నాలు పోతుంది. సో రిమైనింగ్ ఇంకెంత ఉంది? ఇక్కడ 1000 ఉంది. అంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అంటే 1000 మిలియన్లు. 1 బిలియన్ ఎన్ని మిలియన్లకు సమానం అంటే 1000 మిలియన్లకు సమానం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా 10 బిలియన్లు ఇచ్చాడు. 10 బిలియన్ కాబట్టి ఇంకొక సున్నా ఎక్స్ట్రా వస్తుంది. ఎన్ని మిలియన్లు అంటాడు కాబట్టి ఏమైంది? ఇక్కడ సేమ్ ఇవే సున్నాలు ఉంటాయి. సో క్యాన్సిల్ అయిపోగా మొత్తం ఇక్కడ ఇందాకైతే 3 సున్నాలు మిగిలాయి, ఇప్పుడు 4 సున్నాలు మిగులుతాయి ఎక్స్ట్రాగా. కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ? 10,000 అవుతుంది. 10 మిలియన్లు అనేది ఎన్ని మిలియన్లకు సమానం అవుతుందంటే 10,000 మిలియన్ సమానం అవుతుంది. ఇది 1, ఇది 10. దీనికి దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అయింది? 10 రెట్లు పెరిగింది. సో దీనికి దీనికి కూడా ఆ 10 రెట్లు పెరుగుతుంది. ఇది 1000 కాబట్టి ఇది 10,000 అయింది. మరి దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత? ఇది 10, ఇది 100. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 10 రెట్లు పెరిగింది. సో ఇది కూడా ఏమవుతుందంటే 10 రెట్లే పెరుగుతుంది. లేదా చెక్ చేసుకోవచ్చు మనం. సో 100 మిలియన్లు తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఆ 100 మిలియన్లు మనము 100 బిలియన్లు తీసుకోవాలి. ఆ 100 బిలియన్లు మనం మిలియన్లతో భాగించినట్లయితే మనకి 1,00,000 వస్తుంది. అంటే 100 మిలియన్లు అనేదేమో 100 బిలియన్లు అనేదేమో ఎన్ని మిలియన్లకు సమానం అంటే 1,00,000 మిలియన్లకు సమానం. 100 బిలియన్లు 1,00,000 మిలియన్లకు సమానం అవుతుంది. ఇది మనకి వీటి మీద అడిగే అప్లికేషన్ కోసం ఈ విధంగా ఉంటాయి. భారతీయ సంఖ్యామానం ప్రకారం వేరేగా అడుగుతాడు. నెక్స్ట్ బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం వేరేగా అడుగుతాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే భారతీయ సంఖ్యామానం బ్రిటిష్ సంఖ్యామానం రెండు కలిపి అడుగుతాడు. అదేంటో చూద్దాం. భారతీయ సంఖ్యామానం ప్రకారంగా మనకి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం కూడా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. లేదా రెండు కలిపి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి ఇందాక ఏం చేసాము? బిలియన్లు తీసుకొని మిలియన్లు అడిగాడు. సో ఇక్కడ కోట్లలో తీసుకొని మిలియన్లు అడుగుతాడు. ఇక్కడ ఏమన్నాడు? 1 కోటి డాష్ మిలియన్లకు సమానం అన్నాడు. ఓకే, అయితే మనకి 1 కోటి ముందు రాసుకోవాలి. 1 కోటి ఎన్ని మిలియన్లకు సమానం అన్నాడో ఆ మిలియన్లతో మనం భాగించాలి. ఇంతకు మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. ఓకే, ఇప్పుడు ఈ 10 లక్షలను 6 సున్నాలకి ఈ పైన 6 సున్నాలకి పోతే మిలియన్ ఎంత? ఇక్కడ 10. అంటే అర్థమైతే 1 కోటి ఈజ్ ఈక్వల్ ఎన్ని మిలియన్లు అంటే 10 మిలియన్లు. మనకి మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 10 మిలియన్లు అంటే కోటి, అంతే కదా సేమ్. నెక్స్ట్ 10 కోట్లు ఈజ్ ఈక్వల్ ఎన్ని మిలియన్కి సమానం అన్నాడు. సో 10 కోట్లు తీసుకుందాం. 10 కోట్లు. ఓకే, దీనికి 10 కోట్లు దేనికి సమానం అన్నాడు? మిలియన్కి సమానం అడిగాడు. ఎన్ని మిలియన్కి సమానం అడిగాడో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మిలియన్లతో భాగించాలి. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. ఓకే, ఇప్పుడు ఈ మిలియన్ లో ఉన్న 6 సున్నాలకి దీంట్లో 6 సున్నాలకి పోతే
రిమైనింగ్ ఇంకెంత మిగిలింది? 100 మిగిలింది. అంటే 10 కోట్లు ఈజ్ ఈక్వల్ ఎన్ని మిలియన్లు అంటే 100 మిలియన్లు. ఓకే, నెక్స్ట్ 100 కోట్లు అనేది ఏమో ఎన్ని బిలియన్లకు సమానం అన్నాడు. సో ఇది చేయవలసిన అవసరం లేదు. జనరల్ గా మనకి బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. కాబట్టి 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ 100 కోట్లకి సమానం అవుతుంది. సో 100 కోట్లు అన్న బిలియన్ ఒకటే కాబట్టి దాన్ని మనం 1 బిలియన్ కింద తీసుకోవాలి. లేదంటే చేయాలనిపిస్తే చేయడమే. సో 100 కోట్లు తీసుకుంటాం. ఓకే, దాన్ని బిలియన్ తో భాగించాలి. బిలియన్ అంటే ఎంత? బిలియన్ అన్న 100 కోట్లే. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే ఇంకా 1 మిగులుతుంది, 1 అవుతుంది. కాబట్టి 1 అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 లక్షలు ఏ విధంగా అవుతుందో 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ 100 కోట్లు అవుతుంది మనకి. నెక్స్ట్ 10 లక్షలు ఈజ్ ఈక్వల్ డాష్ మిలియన్లు. మనకి ఎన్ని మిలియన్లు అయితే 10 లక్షలు అవుతుంది? 1 మిలియన్ అయితేనే 10 లక్షలు అవుతుంది ఇది కూడా. సో 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 లక్షలు సమానం అవుతుంది. నెక్స్ట్ 1 లక్ష ఎన్ని వేలకు సమానం అవుతుంది? భారతీయ సంఖ్యామానం ప్రకారం 1 లక్ష బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం ఎన్ని వేలకు సమానం అవుతుంది? 100,000కి సమానం అవుతుంది. లేదంటే చేసినా పర్వాలేదు, 1 లక్ష తీసుకుందాం. దానికి మనము వేల వెయ్యితో భాగించడమే. సో ఈ 3 సున్నాలకి 3 సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది. సో 100. ఇది ఈ విధంగా మనకి వీటి మీద అప్లికేషన్ క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉంది. ఓకే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అంతర్జాతీయ సంఖ్యామానం మీద, నెక్స్ట్ భారతీయ సంఖ్యామానం మీద 5th లోను 6th లోను కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 5th లో మనకి ఎక్సర్సైజ్ కంటే ముందు గుర్తుకు తెచ్చుకున్న పాఠంలో మనకి 4th క్లాస్ లెసన్ ఆధారంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 1000లో ఎన్ని వందలు ఉంటాయని అడిగాడు. క్వశ్చన్ ఏంటి? 1000లో ఎన్ని వందలు ఉన్నాయని అడిగాడు. ఇటువంటి అడిగినప్పుడు నేను చెప్పాం. సో ఎందులో అడిగాడు? 1000లో అడిగాడు కాబట్టి 1050. ఏం అడిగాడు? వందలు అడిగాడు కాబట్టి బై 100 చేస్తే క్యాన్సిల్ అయిపోయి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, 10 వస్తుంది. అంటే 1000లో ఎన్ని వందలు ఉంటాయంటే 10 వందలు ఉంటాయి. ఓకే, ఇది మనకి ఫస్ట్ లెసన్ లో ఉన్న బిట్. ఇది 4th క్లాస్ ఆధారంగా ఇచ్చింది. నెక్స్ట్ మనకి 5th లో ఎక్సర్సైజ్కి వెళ్ళామనుకోండి, పేజ్ నెంబర్ 29 లో ఉంది ఎక్సర్సైజ్ మనకి. దాంట్లో మనకి ఫస్ట్ రౌండ్ ఏమి ఇచ్చాడంటే ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యకి మనం ఏం చేయమన్నాడు అంటే అంతర్జాతీయ సంఖ్యామానం ఆధారంగా కామర్స్ పెట్టమన్నాడు మరియు రాయమన్నాడు. సో దీన్ని మనకి అంతర్జాతీయ సంఖ్య మనకి కామర్స్ ఎక్కడ వస్తాయి? 1లు, 10లు, 100లు, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. నెక్స్ట్ లేదు కాబట్టి ఇక్కడ రాపివచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది? ఈ 3 కూడా మిలియన్స్, ఈ 3 కూడా 1000. జనరల్ తెలుసు కదా మనకి 100, 10లు, 1. ఇప్పుడు సంఖ్య ఏమవుతుంది? 901 మిలియన్, 901 మిలియన్, 247,318. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కూడా సేమ్ అదే ఇచ్చాడు. అయితే కామాస్ ఇచ్చాడు, దీనికి అక్షరాల రాయమన్నాడు. దీనికి ఓన్లీ కామాస్ మాత్రమే పెట్టమన్నాడు, దీనికి అక్షరాల రాయమన్నాడు. ఇక్కడ చూడండి, 1లు, 10లు, 100లు, 1000, 10,000, 100,000. అంటే మనకి 3 కామన్ ఇచ్చాడు కాబట్టి 3 ప్లేసులతో కామన్ ఇచ్చాడు కాబట్టి ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. ఓకే, ఈ 3 ఏమవుతాయి? 1000 అవుతాయి. నెక్స్ట్ ఏంటిది? మిలియన్. మిలియన్ లో మనకి ఎంత ఉంది? ఇక్కడ 2 మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటిది? 2,524,000 అంతే. 2,524,000. నెక్స్ట్ మరి ఏంటి లేవు కదా. ఇది మనకి సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ వచ్చేసరికి మనకి వీటి మీద అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగే విధంగా చెప్పాను కదా, దాని మీద ఇచ్చాడు మనకి. ఇక్కడ 1 లక్ష ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు అన్నాడు. 1 లక్ష ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు. ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను మనము? లక్ష ఇచ్చాడు కాబట్టి 1,00,000 తీసుకోండి. 1 లక్ష బై 1 లక్ష దేనికి సమానం అన్నాడు? వేలకి సమానం అన్నాడు. అది ఎన్ని వేలకి సమానం అన్నాడు కాబట్టి 1000 అంటే 1000తో భాగించడమే. ఓకే, ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు పోతాయి. సో రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది. సో అంటే 1 లక్ష ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 100,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లక్షలు. మిలియన్ అంటే ఎంత మనకి? 10 లక్షలు కాబట్టి 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలకు సమానం అవుతుంది. నెక్స్ట్ 1 కోటి ఈజ్ ఈక్వల్ టు డాష్ మిలియన్లు. 1 కోటి ఈజ్ ఈక్వల్ టు డాష్ మిలియన్లు. మనం ఏం చేద్దామంటే కోటిని మనము మిలియన్స్ తో భాగిద్దాం. సో 1 కోటి తీసుకుందాం. కోటి 1 కోటి ఎన్ని మిలియన్ సమానం అన్నాడు? మిలియన్ అంటే ఎంత మనకి? ఇక్కడ 10 లక్షలు కదా. ఓకే, ఇది ఇప్పుడు దీంట్లో మనకి 1 2 3 4 5 6 zeros ఉన్నాయి. 1 2 3 4 5 6 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ మనకి ఇక్కడ 10 ఉంది. అంటే 1 కోటి అనేది ఎన్ని మిలియన్లకు సమానం అవుతుందంటే 10 మిలియన్లకు సమానం అవుతుంది.
ఓకే, నెక్స్ట్ 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్ డాష్ కోట్లు అన్నాడు. 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్ డాష్ కోట్లు. మనం ముందు 100 మిలియన్లు రాద్దాం. ఇదే కదా 100 మిలియన్లు. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. అంటే ఇది 100 మిలియన్ అవుతుంది. ఇది మిలియన్లు, ఇవి వేలు, మనకి ఇవి 100, 10, 1. అంటే ఇది 100 మిలియన్లు. 100 మిలియన్లు అనేదేమో ఏమన్నాడు, ఎన్ని కోట్లకి సమానం అన్నాడు. సో కోట్లు రాద్దాం. ఇదే కదా కోటి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి. ఇప్పుడు 100 మిలియన్ ఎన్ని కోట్లకి సమానం అన్నప్పుడు ఈ 100 మిలియన్ మనం కోట్లతో భాగించాలి. సో 3 zeros, 3 zeros, మొత్తం 7 zeros, 3, 3, 7, మొత్తం 7 అయిపోయాయి కదా. సో రిమైనింగ్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 10 ఉంది. అంటే అర్థమేంటి, 100 మిలియన్లు అనేవేమో ఎన్ని కోట్లకి సమానం అవుతాయి అంటే 10 కోట్లకి సమానం అవుతుంది. బాగా గమనిస్తున్నాం ఇక్కడ 1 మిలియన్ తర్వాత మనకి ఏమొస్తుంది? 10 మిలియన్స్ వస్తుంది. 10 మిలియన్ తర్వాత 100 మిలియన్లు వస్తుంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షల తర్వాత వచ్చే స్థానం ఏంటి మనకి ఇక్కడ? కోటి. కోటితో వచ్చే స్థానం ఏంటి ఇక్కడ? 10 కోట్లు. 1 మిలియన్ తర్వాత వచ్చే స్థానం విలువ 10 మిలియన్లు. 10 మిలియన్ తర్వాత వచ్చే స్థానం విలువ 100 మిలియన్లు. 1 మిలియన్ 10 లక్షలు సమానమైనప్పుడు 10 లక్షలతో వచ్చే స్థానం విలువ ఏమవుతుంది? కోటి. కోటితో వచ్చే స్థానం విలువ ఏమవుతుంది? 10 కోట్లు అవుతుంది. మనకది ఆ స్థానం పట్టిక కానీ గుర్తున్నట్లయితే దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వేల్ అన్నాడు. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వేల్ అన్నాడు. సో ముందు మనం మిలియన్ తీసుకుందాం. 1 మిలియన్ అంటే ఎంత మనకి ఇక్కడ? 10 లక్షలు. ఓకే, ఇది 1 మిలియన్. ఎన్ని వేలకి సమానం అండి? కాబట్టి ఏం చేయాలి మనము? 1000తో భాగించాలి. దీంట్లో 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ? 1000 ఉంది. అంటే 1 మిలియన్ అనేది ఎన్ని వేలకి సమానం అవుతుంది అంటే 1000 వేలకి సమానం అవుతుంది. ఓకే, ఇది మనకి 5th క్లాస్ ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ కంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. 300,000 అన్నాడు. 300,000 అనేది మనకి అక్షర రూపంలో ఇచ్చాడు, సంఖ్యా రూపంలో రాయమన్నాడు. మనకి ఇక్కడ ఏంటి? 300,000. 1, 10, 100, 1000, 10,000, 100,000. ఈ 3 స్థానాలను కలిపి ఏమంటాం? వేల స్థానంగా తీసుకుంటాం. మనకి వేల స్థానం ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 300,000 ఉన్నాయి. అంటే 300 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇవి కూడా ఏం పెట్టుకుంటే జీరోస్ పెట్టుకోవచ్చు. సో 300,000 మనం ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? 5 మిలియన్లు అన్నాడు. ఓకే, 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్. ఇది మనకి ఒక అంకి మిలియన్ ఇచ్చాడు కాబట్టి ఒక అంకి వరకు ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంకెలు ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 55 మిలియన్ అన్నాడు అనుకోండి, అప్పుడు 2 తీసుకోవాలి. లేదా 555 మిలియన్ అన్నాడు అనుకోండి, 3 తీసుకోవాలి. సో మనకి 1 మిలియన్ అన్నాడు అంటే 5 మిలియన్ అన్నాడు కాబట్టి ఒక స్థానంతో ఆపియండి. ఇప్పుడు మనకి ఏంటవుతుంది? ఇది 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్. మనకి ఎన్ని మిలియన్లు అన్నాడు? 5 మిలియన్లు అన్నాడు కాబట్టి 5 ఇక్కడ వస్తుంది. సో రిమైనింగ్ స్థానంలో మనకి ఏమైనా నెంబర్ ఇచ్చాడు అంటే ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ 0 వస్తుంది. ఇది 5 మిలియన్లు. నెక్స్ట్ 70 మిలియన్లు అన్నాడు. 70 మిలియన్లు. 70 మిలియన్లు మనం 7 into 10గా రాస్తాం. సో 7 into 10 మిలియన్లుగా రాస్తాం. ఇప్పుడు మనము 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. ఓకే, 10 మిలియన్. మనకి 10 మిలియన్ స్థానంలో ఏది ఉంది? ఇక్కడ 7 ఉంది. సో రిమైనింగ్ మనకి ఏమైనా ఇచ్చాడు? స్థానం లేదు, ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది? మిగిలినవి జీరోస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? 400 మిలియన్లు అన్నాడు. 400 మిలియన్లు అన్నాడు. అంటే 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. ఈ 3 కూడా మనకి మిలియన్స్ కిందకి వస్తాయి. ఈ 3 వేల కిందకి వస్తాయి. 100, 10, 1. మనకి ఇక్కడ మిలియన్ లో ఉన్నప్పుడు ఏమన్నాడు? 400 మిలియన్లు అన్నాడు. 400 మిలియన్లు. మనకి ఇక్కడ మిలియన్ లో స్థానాలు ఎన్ని ఉన్నాయి చూడండి? ఇక్కడ 3 ఉన్నాయి. సో 400 రాసుకోవచ్చు ఇక్కడ మనం. నెక్స్ట్ రిమైనింగ్ స్థానంలో ఏమైనా ఇచ్చాడంటే ఇవ్వలేదు కాబట్టి ఏమవుతాయి? జీరోస్ అవుతాయి. ఈ విధంగా రాస్తాం 400 మిలియన్లు. ఓకే, ఇది మనకి 5th క్లాస్ లో ఉన్న అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం, భారతీయ సంఖ్యామానం ప్రకారం ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్ లో ఏమన్నా చూద్దాం. 5th లోనేమో ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాం? మనం పెద్ద సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం. ఏంటి? పెద్ద సంఖ్యల గురించి. అయితే ఇప్పటి వరకు ఉన్న పెద్ద సంఖ్య ఏంటంటే గూగుల్ ప్లెక్స్. గూగుల్ ప్లెక్స్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న పెద్ద సంఖ్య. అయితే గూగుల్ ప్లెక్స్ అంటే జనరల్ గా గూగుల్ అంటే అర్థం ఏంటంటే 100 అని అర్థం.
గూగుల్ ఏంటంటే 100 అని అర్థం. అంటే 1 పక్కన 100 సున్నాలు ఏం రావాలి, 100 సున్నాలు రావాలి. ఆ సంఖ్య ఏమవుతుందంటే ఆ సంఖ్య మనం గూగుల్ ప్లెక్స్ అంటాం. అయితే మనకి ఆప్షన్ లో గూగుల్ ప్లెక్స్ అని ఇచ్చేసి 1 పక్కన 100 సున్నాలు ఇచ్చే ఆప్షన్ అనేది ఇవ్వడు. ఏ విధంగా ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. 100 మనం ఏ విధంగా రాస్తాం? 10 స్క్వేర్ అని రాస్తాం. 1000 ఉంది. 1000 ఏ విధంగా రాస్తాం? 10 క్యూబ్ అని రాస్తాం. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 అని రాసాం. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 అని రాసాం. మరి 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 100 జీరోస్ ఉంటాయి కాబట్టి 1 పవర్ 100 అని రాస్తాం. 10 పవర్ 100 అని రాస్తాం. దీన్నే మనము గూగుల్ ప్లెక్స్ అంటాం. ఏమంటాం? గూగుల్ ప్లెక్స్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. గూగుల్ ప్లెక్స్ అంటే అని ఇచ్చేసి ఆప్షన్ లో ఈ విధంగా ఇస్తాడు. 10 పవర్ 50 లేదా 10 పవర్ 100, 10 పవర్ 101, 10 పవర్ 1000 ఈ విధంగా ఇస్తాడు ఆప్షన్. లేదా గూగుల్ ప్లెక్స్ అని ఇచ్చేసి 1 పక్కన 10 సున్నాలు, 1 పక్కన 100 సున్నాలు, 1 పక్కన 1000 సున్నాలు, 1 పక్కన 1,00,000 సున్నాలు అని ఈ విధంగా ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, గూగుల్ ప్లెక్స్ అంటే 10 పవర్ 100 లేదా 1 పక్కన 100 సున్నాలు. ఓకే. సో 6 లో 1.3 ఎక్సర్సైజ్ లో కొన్ని ఇచ్చడం చూద్దాం. దాంట్లో మనకి ఫస్ట్ రావడం చూడండి. 9,700,605. ఇది చూడండి, ఇక్కడ మిలియన్ లో ఇచ్చినట్టు అర్థం ఏంటిది? ఇది బ్రిటిష్ సంఖ్యామానంలో ఇచ్చిన ఒక సంఖ్య. దీన్ని మనము అక్షరాల్లో ఇచ్చాడు కాబట్టి ఒక సంఖ్యగా రాయాలి. సో మనకి బ్రిటిష్ సంఖ్యామానం ప్రకారం 1, 10, 100. నెక్స్ట్ 1000, 10,000, 100,000 ఈ మూడు కూడా వేల కింద వస్తాయి. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ ఈ మూడు కూడా మిలియన్ల కిందకే వస్తాయి. మనకి మిలియన్ లోనే కదా ఇచ్చాడు. ఏమన్నాడు? 9 మిలియన్ల అన్నాడు. సో ఇక్కడ మనకి మూడు కూడా మిలియన్ లోనే ఉంది. అంటే ఒక 3 అంకెల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 136 తీసుకుని అనుకోండి, ఏమవుతుంది? ఒక 136 మిలియన్లు అవుతుంది. మనకి ఇక్కడ ఏమన్నాడు? 9 మిలియన్లు అన్నాడు. సో 9 మిలియన్ అంటే ఇక్కడ 3 అంకెల సంఖ్య రావాలి. 009 009 కదా అవుతుంది ఇక్కడ మనకి. సో 009 అయితే మనకి ఇక్కడ 0 రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ రెండు తీసివచ్చు. అంటే 9 మిలియన్ల. నెక్స్ట్ 1000 స్థానంలో ఎన్ని అంకెలు ఉండాలి? ఇక్కడ 3 అంకెలు రావాలి. సో ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 700,000 అన్నాడు. 700,000. సో వేలు మనం ఇక్కడ 700 రాసాం అనుకోండి. సో 700,000 అవుతుంది కాబట్టి ఇక్కడ 700 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 600 అన్నాడు. సో ఇక్కడ నుంచి మనకి సింపుల్ నార్మల్ తెలిసింది. 605 అన్నాడు. అంటే 10 స్థానం అంకెలు లేదు, 0 పెట్టుకోవాలి. ఇది 605. అంటే ఇక్కడ మనకి 9,700,605 అనేదేమో సంఖ్య ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు. 9,700,605. సో కామాస్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి సెకండ్ లో మనం ఇచ్చిందంటే ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యకి మనకి ఈ బ్రిటిష్ సంఖ్య మన ప్రకారంగా కామాస్ పెట్టమన్నాడు. ఓకే. ఇక్కడ చూడండి, మనకి కామాస్ లో మనకి 1, 10, 100 ఇక్కడ కామా వస్తుంది. 1000, 10,000, 100,000 ఇక్కడ కామా వస్తుంది. మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. నెక్స్ట్ సంఖ్య అంకె లేదు కాబట్టి ఇక్కడ ఆపివచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి అంకె ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ కామా పెట్టుకోవాలి. ఓకే. ఇది మనకి సెకండ్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేయండి. సెకండ్ రౌండ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే మోడల్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూడండి. థర్డ్ రౌండ్ లో ఒక సంఖ్య ఇచ్చాడు. ఈ సంఖ్యను ఏం చేయమన్నాడంటే ఈ బ్రిటిష్ సంఖ్య మనం చూసారు ఎక్కడ ఉంది, అక్షరాల్లోన ఈ విధంగా మనకి అక్షరాల్లో రాయమన్నాడు. సో కామాస్ పెడితే ఏమొస్తుంది? 1, 10, 100 ఇక్కడ కామా వస్తుంది. 1000, 10,000, 100,000 కామా వస్తుంది. మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ కామా వస్తుంది. ఇదేంటిది? బిలియన్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఈ మూడు కూడా మిలియన్, ఈ మూడు కూడా 1000. ఇది నార్మల్ సిగ్మా తెలిసిందే ఇది. ఓకే. అయితే ఇక్కడ నెంబర్ ఏమవుతుంది? 8 బిలియన్ల. నెక్స్ట్ 560 మిలియన్ల. నెక్స్ట్ 707,232 అవుతుంది. అది మనకి అక్షరాల్లో రాయాలి. ఓకే. మనకి దీని మీద ప్రశ్న అడగడా అంటే అడుగుతాడు ఖచ్చితంగా. ఏ విధంగా అడుగుతాడంటే మనకి ఈ విధంగా బ్రిటిష్ సంఖ్యామానంలో ఒక అక్షరాలు రాసిన సంఖ్య ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇస్తాడు, 9,700,605 అని. సో ఆప్షన్ లో మనకి ఇటువంటి సంఖ్యలు 5 వస్తాడు, 4 ఇస్తాడు. దాంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో బ్రిటిష్ సంఖ్య మనకి భారతీయ సంఖ్యామానం మీద క్వశ్చన్స్ అడగకపోవచ్చు కానీ బ్రిటిష్ సంఖ్యామానంపై ఈ విధంగా అక్షరాల్లో ఇచ్చి కింద 4 అంకెలు ఆప్షన్ గా ఇచ్చి దాంట్లో మనకి సరైన ఆన్సర్ అనేది ఎన్నుకోమంటాడు. సో ఖచ్చితంగా మనం బ్రిటిష్ సంఖ్యామానంలో ఈ కామర్స్ పెట్టే విధానము, చదివే విధానం అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్
ఫోర్త్ రామంలో సేమ్ అది కామర్స్ ఇచ్చాడు, వాడు కామర్స్ ఇచ్చాడు. దీన్ని మనము రెండు విధాలుగా రాయమన్నాడు. దీన్ని కూడా ఏం చేసాడంటే సేమ్ బ్రిటిష్ సంఖ్యమానంలో రాయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది, 1, 10, 100, 1000, 10,000. ఇదేంటిది 1000, 10,000, 1,00,000, 10,00,000. ఇక్కడ రెండే స్థానాలకు కామాల్సిన అర్థం ఏంటిది, భారతీయ సంఖ్యమానం ప్రకారం ఇచ్చాడు. సో 1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,000, 10 కోట్లు, 100 కోట్లు. సో ఇది భారతీయ సంఖ్యమానం ప్రకారం ఇచ్చిన సంఖ్యను మనం ఏం చేయాలంటే బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారంగా కామర్స్ పెట్టాలి. సో బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారంగా రాసినట్లయితే ఇది 9, 5, 6, 7, 6, నెక్స్ట్ 7, 2, 3, 4, 5. దీనికి బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం కామర్స్ పెట్టినప్పుడు ఫస్ట్ 3 ప్లేసెస్ కామా వస్తుంది, తర్వాత 1000, 10,000, 100,000 కామా, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ కామా. అంటే ఇదే సంఖ్య అవుతుంది, ఇదే లాస్ట్ ఏంటి బిలియన్స్ అవుతాయి. అంటే 9 బిలియన్ల, 567 మిలియన్ల, నెక్స్ట్ 1000, 672,345. ఓకే, అది అక్షరాలు రాయడం. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ రామంలో 1,099,43,000 ఇచ్చాడు. 1,099,43,000. దీన్ని వాడు ఇది భారతీయ సంఖ్యమానం ప్రకారం ఇచ్చిన సంఖ్య. ఇప్పుడు దీన్ని బ్రిటిష్ సంఖ్యమానంలో మనం ఒక అక్షరాల్లో రాయాలి, అక్షరాల్లో మరియు నెంబర్ గా రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రామంలో ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఇక్కడ 1,099,43,000 అనే సంఖ్య ఇచ్చాడు. దీన్ని మనకి భారతీయ సంఖ్యమానం ప్రకారం ఇచ్చేట్టున్నాడు. కోట్లు, లక్షల్లో ఇచ్చాడు కాబట్టి భారతీయ సంఖ్యమానం. అయితే భారతీయ సంఖ్యమానం ప్రకారం వచ్చిన ఈ నెంబర్ ని మనము బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారంగా చదవగలగాలి, రాయగలగాలి. సో దీన్ని మనము ఇక్కడ చూడండి 1000 కోట్లు ఇచ్చాడు కదా, మన భారతీయ సంఖ్యమానం ప్రకారం 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,000, 10 కోట్లు, 10 కోట్ల తర్వాత 100 కోట్లు, తర్వాత 1000 కోట్లు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా కోట్లలోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా కోట్లు. నెక్స్ట్ ఈ 2 లక్షలు, ఈ 2 వేలు, ఇది నార్మల్ సంఖ్య తెలుసు కదా, 100, 10, 1. ఇప్పుడు మనకి ఏమన్నాడు ఇక్కడ 1000 కోట్లు అన్నాడు. ఏమన్నాడు 1000 కోట్లు అంటే ఈ కొంచెం 1000 అంటే 4 అంకెల సంఖ్య కదా, మనకి 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1000 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా కోట్లే అవుతుంది. సో కోట్లు, ఇవన్నీ కోట్లే కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నాయి ఇక్కడ, మనకి 1000 కోట్లు ఉన్నాయి. సో 1000 కోట్ల. నెక్స్ట్ లక్షలు, ఎన్ని లక్షలు ఉన్నాయి, 99 లక్షలు. సో లక్షలు 2 అంకెల సంఖ్య కదా, 99 లక్షలు అన్నాడు కాబట్టి 99 లక్షలు. ఓకే, నెక్స్ట్ 43, 99,43,000. సో వేళ్ల సంఖ్య చెప్పలేదు కాబట్టి అక్కడ ఏంటి వేళ్లలో లేవు కాబట్టి సున్నాలు అవుతాయి. సో 100లో కూడా లేవు, 43 అంటే చివరి 43 వస్తుంది మనకి. ఇది సంఖ్య. ఈ సంఖ్యని భారతీయ సంఖ్యమానం ప్రకారం ఈ సంఖ్య మనకి బ్రిటిష్ సంఖ్యమానంలో రాయగలగాలి. ఇప్పుడు చూడండి ఈ సంఖ్య ఏమైంది ఇక్కడ 1,000,99,00,000,043 ఇదే కదా సంఖ్య. దీనికి బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం కామర్స్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్, 10 బిలియన్. అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఏమవుతుంది ఇక్కడ, ఇవి మిలియన్లు, ఇవి వేలు, ఇవి బిలియన్లు. అంటే ఏంటైంది ఇది 10 బిలియన్ల, 009 అంటే 9 అవుతుంది. సో 9 మిలియన్ల, 10 బిలియన్ల, 9 మిలియన్ల. నెక్స్ట్ ఇవి వేలు, ఎన్ని వేలు, 900,000, 900,043. సంఖ్య ఏంటి 10 బిలియన్ల, 9 మిలియన్ల, 900,43. ఇది ఈ భారతీయ సంఖ్యమానం ప్రకారం ఇచ్చిన ఈ సంఖ్యను మనం బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం ఈ విధంగా కామర్స్ పెట్టి ఈ విధంగా చదువుతాం. నెక్స్ట్ ఇదే విధంగా మనకి బ్రిటిష్ సంఖ్యమానం ఇచ్చాడు 6th రామన్ 700 బిలియన్ల, 6 మిలియన్ల, 4,705. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే విధంగా ఈ బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం మనము స్థానం అనేది ఒక వర్షాలు రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ లో 6th రామన్ క్వశ్చన్ ఏంటంటే మనకి బ్రిటిష్ సంఖ్యమానంలో అక్షరాల రూపంలో ఒక సంఖ్య ఇచ్చాడు. దానికి మనం ఏం చేయాలంటే భారతీయ సంఖ్యమానంలో అక్షరాలకి ఒక సంఖ్య అనేది రాయాలి. ఇప్పుడు మనకి బ్రిటిష్ సంఖ్య వచ్చిన సంఖ్య ఏంటంటే ఇక్కడ 700 బిలియన్ల, 6 మిలియన్ల, 4,705. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం ఆ స్థానాల దగ్గర రాసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి బ్రిటిష్ సంఖ్యమానం ప్రకారం 1, 10, 100 కామా వస్తుంది, 1000, 10,000, 100,000 కామా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ 3 కూడా మనకి వేలల్లో ఉంటాయి. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, ఈ 3 మనకి మిలియన్ లో ఉంటాయి. నెక్స్ట్ మనకి
బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్ అంటే ఈ మూడు దేంట్లో ఉంటాయి మనకి బిలియన్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఇచ్చిన సంఖ్య ఏంటి ఇక్కడ 700 బిలియన్ల అన్నాడు. 700 బిలియన్ అంటే 700 కదా రాస్తాం మనం. మనకి బిలియన్ అనేది ఇక్కడ ఎన్ని అంకెల పదం అది? బిలియన్ అనేది 3 అంకెల సంఖ్య. ఈ బిలియన్ అనేది చూడు 1, 2, 3. మనకి 700 అనేది 3 అంకెల సంఖ్య కదా. సో 700 బిలియన్ల. నెక్స్ట్ మిలియన్. మిలియన్ ఎన్ని అంకెల సంఖ్య? 3 అంకెల సంఖ్య ఇక్కడ మనకి. ఓకే, అంటే 3 అంకెల సంఖ్య రావాలి మనకి. ఇక్కడ 6 మిలియన్ ఇచ్చాడు ఇక్కడ. సో 6 మనం ఏం చేయాలంటే 3 అంకెల సంఖ్య రాయాలి. అంటే ఏం చేయాలి మనము 0, 0గా రాసుకుంటాం. అప్పుడు మనము ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది 0, 0, 6 అంటే ఇది ఏమవుతుంది అప్పుడు నిల్వ 6 మిలియన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి వేలు. ఎన్ని వేలు ఇచ్చాడు ఇక్కడ మనకి? 4000 అన్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 4000 అన్నప్పుడు మనకి 3 అంకెల సంఖ్య రావాలి 1000 అనేది. కానీ 4 అనేది ఒక అంకె సంఖ్య. మనం 3 అంకెల సంఖ్య రాయాలంటే 0, 0, 4 రాస్తే అప్పుడు ఏమవుతుందంటే 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 0, 0, 4గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది ఇది 4000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 705. 705 మనకు తెలుసు కదా 705. ఇది సంఖ్య. బ్రిటిష్ సంఖ్య మన ప్రకారం ఇచ్చిన సంఖ్య ఇది. ఇప్పుడు మనము నార్మల్ గా రాద్దాం. 7, 0, 0, 0, 0, 6, 0, 0, 4, 7, 0, 5. ఈ బ్రిటిష్ సంఖ్య మన ప్రకారం ఇచ్చిన ఈ సంఖ్య మనం భారతీయ సంఖ్య మన ప్రకారం కామాస్ పెట్టుకుందాం. ఏమవుతుంది 1, 10, 100, 1000, 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు, 100 కోట్లు. అంటే మొత్తం ఇక్కడ ఏమైంది చూడండి. ఇక్కడ 70,000 కోట్ల 60,04,705. ఇక్కడ బ్రిటిష్ సంఖ్య మనం ఇచ్చిన సంఖ్యను మనము నంబర్ గా రాసి ఆ నంబర్ మనం ఏం చేయాలి భారతీయ సంఖ్యమాన ప్రకారం కామాస్ గా పెట్టి చదవగలగాలి. సో ఈ సంఖ్య మనం భారతీయ సంఖ్యమాన ప్రకారం చదివితే ఈ విధంగా అవుతుంది 70,000 కోట్ల 60,04,705. ఓకే, ఇది మనకి ఈ అంతర్జాతీయ సంఖ్యామానము. నెక్స్ట్ భారతీయ సంఖ్యామానం ప్రకారం వాటి మీద ఉన్న ప్రశ్నలు. ఓకే, నెక్స్ట్ వీటిలో మనకి 1.4 ఉంది. 1.4 ఎక్సర్సైజ్ లో మనకి దీని తర్వాత ఏముందంటే కాన్సెప్ట్ పెద్ద సంఖ్యలో మనం ఉపయోగాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యల ఉపయోగాలు. అయితే ఇది నేను ఈ పెద్ద సంఖ్యల ఉపయోగాలు ఏంటంటే కొలతలు అనే పాఠంలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలతలు అనే పాఠం పూర్తిగా ఇది వేరేగా ఒక వీడియో చేస్తాను. అక్కడ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి లాస్ట్ వీడియోలో చెప్పుకునే కాన్సెప్ట్ మీద మనకి 1.4 లో 7th సమ్ ఉంది. ఏంటంటే 6, 4, 0, 8, 7, 9 వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య మధ్య భేదం అడిగాడు. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది చూడండి ఇక్కడ. దాంతో మనకి ఇక్కడ ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి 6, 4, 0, 8, 7, 9 వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య అది. గరిష్ట సంఖ్య అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అంకెలను మనం ఒక అవరోహణ క్రమంలో రాసుకున్నాం అనుకోండి, అదే గరిష్ట సంఖ్య అవుతుంది. సో అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్నది. సో ఇక్కడ ఇచ్చిన అంకెల్లో పెద్ద అంకె ఏది? ఇక్కడ 9, దాని తర్వాత 8, దాని తర్వాత 7, దాని తర్వాత 6, దాని తర్వాత 4 తెలుసుగా. ఇదే గరిష్ట సంఖ్య. మరి కనిష్ట సంఖ్య అంటే ఏం చేయాలంటే ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే చిన్న నుంచి పెద్దది రాయాలి. సో చిన్న నుంచి పెద్దది రాయాలంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది 0 వస్తుంది. సో ఒక సంఖ్య అనేది 0తో ఇప్పుడు కూడా ఏర్పడదు స్టార్టింగ్ కదా మనకి. కాబట్టి 0 కాకుండా దాని తర్వాత చిన్న సంఖ్య ఏదో చూసుకోండి 4. కాబట్టి ఫస్ట్ సంఖ్య మనం 4 తో స్టార్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ మనం 0 ఉపయోగించుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లో 0 ఉపయోగించకూడదు. స్టార్టింగ్ లో 0 కంటే కొంచెం పెద్ద సంఖ్య ఏదో అది పెట్టుకుంటాము. దాని తర్వాత వెంటనే మనం 0 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు తర్వాత ఏమైంది 4, 0. నెక్స్ట్ మిగిలిన వాటి చిన్న సంఖ్య ఇక్కడ 6, దాని తర్వాత 7, దాని తర్వాత 8, దాని తర్వాత 9. ఇది గరిష్ట సంఖ్య, ఇది కనిష్ట సంఖ్య. వీటి యొక్క మొత్తం అడిగాడు, వీటి యొక్క భేదం అడిగాడు. ముందు ఏం చేద్దాం అంటే మొత్తం కడదాం. మొత్తం అంటే ఏం చేయాలి? కలపాలి. సో 0, 9 కలిపితే 9, 4, 8, 12, 6, 7, 14, 7, 14, 9, 13. సో ఇది మనకి వీటి యొక్క మొత్తం. మరి వీటి యొక్క భేదం ఏమవుతుంది? భేదం అంటే ఏం చేయాలి? తీసివేయాలి. 10 - 9 1, 13 - 8 5, 17 - 7 8, 6 - 6 0, 9 - 8 0 8, 9 - 4 5. అంటే వీటి యొక్క భేదం ఇది అవుతుంది. ఓకే, కొన్ని అంకెలు ఇచ్చి వాటితో ఏర్పడే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య కట్టేసి వాటిలో భేదము మొత్తం మనకు అడుగుతాడు ఎప్పుడు కూడా. ఓకే, ఇది మనకి 1.4 లో ఉన్న 7th సమ్. సో మిగిలిన ప్రాబ్లమ్స్ నేను
పెద్ద సంఖ్యలో ఉపయోగాలు అంటే కొలతనే పాఠం చెప్పిన తర్వాత ఆ 1.4 లో ఉన్న మిగిలిన సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మనకి పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియో మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకంటే 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు ఈ మూడు మిక్స్ చేసి చెప్తున్నాను నేను. 4th లోనేమో పెద్ద సంఖ్యలు, ఓకే, 5th లోనేమో నా సంఖ్యా ప్రపంచం, 6th లోనేమో మన చుట్టూ ఉండే సంఖ్యలు. ఈ 3 లెసన్లు కలిపి చెప్తున్నాను. నెక్స్ట్ మనకి 4th లో ఫస్ట్ లెసన్, 5th లో ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం పాఠాలు ఉంటాయి. అవి జనరల్ ఏంటంటే 4th లో ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం పాఠం మనకి 3rd క్లాస్ లో ఏమైతే నేర్చుకున్నామో వాటి మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో అది మీరు 3rd క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఫస్ట్ లెసన్ లో ఉన్న ఎక్సర్సైజ్ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి. ఒకవేళ రాని పక్షంలో మీరు కామెంట్ బాక్స్ లో కానీ పెట్టినట్టయితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 5th లో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే గుర్తుకు తెచ్చుకుందాం. అదేంటంటే 4th లో మనం నేర్చుకున్న మొత్తం కాన్సెప్ట్ అక్కడ 5th లో ఫస్ట్ లెసన్ లో పొందుపరిచాడు. సో 4th యొక్క టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనము 5th లో ఫస్ట్ లెసన్ చేసినట్లయితే మనకి వాటిలో ఉండే ప్రాబ్లమ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది పార్ట్ 2 వీడియో.